అబ్బబ్బబ్బా! ఎక్కడి వాన, ఎక్కడి ట్రాఫిక్. కొంచెం వాన పడితే చాలు పట్నం అంతా ఆగమాగం అయోమయం అయిపోయిందిలా. ఎన్ని సర్కార్లు మారినా ఈ సమస్య అయితే అస్సలు పోక జనాలు తిప్పలు మామూలుగా లేవుల్లా. కావాలంటే మీరే చూడుండ్రో మల్కా. బాబా ఏం ట్రాఫిక్ పట్నం కొద్దిసేపు వాన పడితే చాలు రోడ్లని ఆగమాగం. పట్నం అంతా అయోమయం. రోడ్లేమో నదులు అవుతాయి, ఇండ్లకేమో నీళ్లు వస్తాయి. ఎన్ని సర్కార్లు మారలే ఎంత చెప్పినా ప్రతి ఏడు గిదే కథ. చిన్న వాన కొట్టిందంటే చాలు ఓ దిక్కు కరెంట్ ఉండదు, ఇంకో దిక్కేమో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక నిన్న వడ్డ వానకి పట్నం ట్రాఫిక్ జామ్ చూస్తే మీరైతే ఇది ముక్కు మీద వేలేసుకుంటారు. ఒక్కసారి మీరే చూడండి. చూసిరు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. దగ్గర గంట ట్రాఫిక్ లో జనాలు బండ్లు కదలలేదంటే దగ్గర 2 గంటల పైన పడ్డదంట. ఇక రోడ్ల మీద ట్రాఫిక్ ముచ్చట అట్లుంటే ఇక మెట్రో రైలు బండ్ల ముచ్చట ఇంకా ఆగం. పొట్టు వాన పడేసరికి జనాలందరూ మెట్రోలు ఇసుక వస్తే రాళ్ళనంత జనాలు ఉన్నారు. గట్లా ఉండేసరికి మెట్రో రైళ్లలో సుత సాంకేతిక సమస్యతోనే జరసేపు బండ్లు ఆపిర్రు. మళ్ళా జరసేపటికి నడిపితే బండి దిగి బయటికి పోయే దగ్గర మస్తు ఇబ్బందులు పడ్డారు జనాలు. ఎల్బీ నగర్ స్టేషన్ లో బయట పోయే దగ్గర ఎగ్జిట్ మిషన్లు చాలా సేపు కయ్యమనలే. ఇక బయట పోయే జనాలు గంట పైన స్టేషన్ లో ఆగిపోయారు. కొంతమంది అయితే మెట్రో స్టేషన్ సిబ్బందితో లొల్లి సుత పెట్టుకున్నారు. ఓ దిక్కు సెయి సర్కారేమో జనాలకు అన్ని చేస్తున్నాం, ఎవరు ఏ చిన్న ఇబ్బంది సుత పడతలేరా అని అంటుంటే ఈ ఇంకో దిక్కేమో జనాలు ఇన్ని అవస్థలు జనాలు పడబట్టే. అసలే వచ్చేది వానాకాలం. ఇప్పటికైనా జర రోడ్లు ట్రాఫిక్ జామ్లు కరెంటు కట్లు మెట్రో తిప్పలు లేకుండా చూడాలని జనాలు అంటున్నారు. ముందుకే వద్దాం.